cost of goods sold account data to my inventory finished goods account. This inventory finished goods account is taken from OBYC transaction. The accounting is BSX. Whereas my cost of goods sold account is taken from same OBYC transaction. The accounting is GBB VAX. Otherwise, the reference to the PCI, when you do the billing, there is an accounting entry, debit to customer, credit to revenue account. This revenue account is taken from VKOA transaction and customer account is taken from my sales order అని చెప్తాం. ఇంతతో చెప్పిన తర్వాత అంతతో చెప్తే మన యొక్క సైకిల్ అయిపోతుంది. కానీ if someone asks how does it know which condition type, how does it know what is the link between sales order and billing type అని అనుకో. ఓకే, అప్పుడు ఏం చేస్తావు? there will be different type of sales orders, for where each sales order, a similar nature of sales orders will have a corresponding billing type and both will share the pricing procedure. That's how the condition types and SD condition types are shared between sales order and billing type. So if there is no conflict, then you will be able to do the billing అని చెప్తాం అక్కడ. ఓకేనా, అర్థమవుతుందా? సో హౌ ద ప్రైసింగ్ ప్రొసీజర్ ఇస్ డిఫైన్డ్, హౌ ద ప్రైసింగ్ ప్రొసీజర్ లింక్డ్ బిట్వీన్ యువర్ సేల్స్ ఆర్డర్ అండ్ యువర్ బిల్లింగ్ టైపు. ఓకేనా, అవన్నీ నువ్వు అక్కడ చెప్పాలి. ఓకేనా, అక్కడ చెప్పుకుంటావు. నువ్వు అంటే అది ఎప్పుడు చెప్తావు అంటే, ఈ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ కాన్ఫిగరేషన్ అంతా చేయగలుగుతావో. ఓకేనా, ఈ కాన్ఫిగరేషన్ అంతా అట్లీస్ట్ నీకు ఆన్ ది స్పాట్ గుర్తు లేకపోయినా ఎక్కడ చూసైనా, లేకపోతే గూగుల్లో చూసుకున్నా, అరే ఇక్కడ ఒక స్టెప్ ఉండాలి, ఆ స్టెప్ అయినా మర్చిపోయాను అనుకో, గూగుల్ కొట్టావు అనుకో, గూగుల్ లిస్ట్ ఆఫ్ స్టెప్స్ వస్తాయి కదా, అక్కడ చూసుకున్నా నువ్వు రేపు పొద్దున్న చేయగలిగావు అనుకో, ఆ స్థాయిలో ఉన్నావు అనుకో, నీకు ఈజీ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే. సో మనం ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నేను ఎంతవరకు కవర్ చేశానంటే, నీకు ఎస్డి కన్సల్టెంట్ ఏం చేస్తాడో చెప్పి దాని మీద మెయిన్ ఫోకస్ పెట్టకుండా, ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్గా నువ్వేం తెలుసుకోవాలి, ఎలాగ సైకిల్ రన్ చేస్తారు, ఆ సైకిల్ రన్ చేస్తే ఏ ఎర్రర్ వస్తే వాడు మనల్ని కాంటాక్ట్ అవుతాడు. ట్యాక్స్ ఎర్రర్ వచ్చింది, వాడు మనల్నే కాంటాక్ట్ అవుతాడు. పీజే అవ్వలేదు, గూడ్ డెలివరీ అవ్వలేదు, అదే అకౌంటింగ్ ఎంట్రీ జనరేట్ అవ్వలేదు, ఎందుకు జనరేట్ అవ్వలేదు, వాడు మనల్నే కాంటాక్ట్ అవుతాడు. ఓకే, నా బిల్లింగ్ రిలీజ్ చేసాడు, వాడు ఏం చేశాడు, బిల్లింగ్ డాక్యుమెంట్ అయిపోయింది, అకౌంటింగ్ రిలీజ్ అవ్వలేదు, నా ప్రాబ్లం కాదు, నీకు అమౌంట్. ఓకే, మనం ఏం చేస్తాం, విఎఫ్ఎక్స్లోకి వెళ్ళేసేసి మనం చూసుకుంటున్నాం. ఆ విఎఫ్ఎక్స్లోకి వెళ్ళి చూసుకొని ఎర్రర్ ఇది రిజాల్వ్ చేసుకొని మనం వచ్చి మళ్ళీ మనం రిలీజ్ చేయగానే మనకి అది అవుతుంది. అర్థమవుతుందా నీకు? అది అవ్వగానే ఓకే ఐఎమ్ డన్ అని చెప్పి అంటావు. మనకి వాల్యూస్ అనేది ఫైనాన్షియల్ ఫ్లో అయిపోతుంది. ఓకేనా, ఎస్డి ఓడు ఎప్పుడు కూడా చేతులు చూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఓకేనా, ఓడేం చేస్తాడు, ఎంతసేపు నీవే పుష్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి కదా, నీ రోల్ ఏంటిదో తెలుసుకుంటే నువ్వేం చేస్తావు, రేపు పొద్దున క్లియర్ కట్గా ఉన్నావు అనుకో. ఓకేనా, నువ్వేం చేస్తావంటే, దిస్ ఈజ్ నాట్ మై టాస్క్, దిస్ ఈజ్ యువర్ టాస్క్, దిస్ ఈజ్ వాట్ మై టాస్క్, ఐ కెన్ డూ దిస్ హియర్, ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ హియర్ అని చెప్పి నువ్వు అక్కడ నువ్వు చేసుకుని అన్నీ నువ్వు క్లియర్ కట్గా చెప్పగలుగుతావు. ఓకేనా, అవతల డమ్మీ వాడు దొరికాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు, దిస్ ఈజ్ ఎఫ్ఐ టాస్క్, దిస్ ఈజ్ నాట్ మై టాస్క్, దిస్ ఈజ్ సంథింగ్ ఎఫ్ఐ రిలేటెడ్ వన్, దిస్ ఈజ్ నాట్ ఎస్డి రిలేటెడ్ వన్ అని చెప్పి సింపుల్గా వాళ్ళని వదిలేస్తారు. ఓకేనా, అల్టిమేట్గా ఎఫ్ఐ వాడికే వస్తుంది. ఓకేనా, సో అక్కడ నీకు తెలియదు అనుకో. ఓకేనా, నువ్వు చెప్పినట్టు కండిషన్ టైప్ డిలీట్ చేయాలి నువ్వు వాగా ఉన్నావు అక్కడికి వెళ్ళి చేయమ్మా చేయి అంటాడు. ఓకేనా, నీకు తెలియకుండా కండిషన్ టైప్ డిలీట్ చేస్తాను. కండిషన్ టైప్ ఎందుకు వాడాడు, దాని వెనకాల ఉన్నటువంటి ప్రైసింగ్ ప్రొసీజర్ ఏంటి, దాని రొటీన్ ఏంటి, అది చేంజ్ చేయాలో చేసాడు, అలా చేయలేదు అని చెప్పి తెలుసుకొని మనం పోయి వాగా అనుకో. ఓకేనా, దెబ్బకి మనకు రక్షణ రేసి పంపిస్తారు. ఓకేనా, ఇట్స్ ఓకే, నేను నాలెడ్జీ మీకు ట్రైన్ టు షేర్ నాలెడ్జీ. ఓకేనా, మీకేమైనా జోషా లైక్ అంటే సార్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాము, అక్కడ ఈ వాల్యూస్ ఎందుకు ఇచ్చాము, లేకపోతే సార్ చేసాము, సేవ్ చేసాము, తర్వాత డెలివరీ చేసాము, అది డెలివరీ ఎందుకు చేస్తామని కానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, మనం ఇప్పుడు నేను ఏం చేసాము అంటే, మనం ఎస్టీలోకి వెళ్తాం. చూడండి, ఇది ఎఫ్ఎస్టీ. ఫస్ట్ మనం ఏం చేసాం, సేల్స్ ఆర్ క్రియేట్ చేసాం. సేల్స్ ఆర్గనైజేషన్ అనేది మన సేల్స్ అనే అన్నిటికీ డీల్ చేయడం కోసం మన సేల్స్ ఆర్గ్ ఉంటుంది. ఓకేనా, మనకి ఎఫ్ఐలో కంపెనీ కూడా ఎలా ఉంటుందో మనకి ఎస్టీలో సేల్స్ ఆర్గ్ అని ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్, నువ్వు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు, వ్యాన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు దేని ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు. డివిజన్, ఓకేనా, ఇది ఏ ప్రోడక్ట్ డివిజన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్టా, ట్రేడింగ్ ప్రోడక్ట్సా, లేకపోతే ఏంటిది. ఓకేనా, ఆ తర్వాత షిప్పింగ్ పాయింట్ అని అంటే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి షిప్ చేస్తున్నావు. ఓకేనా, అంటే నువ్వు ప్లాంట్ నుంచి షిప్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు ఎఫ్ఓబి అంటే ఫ్రైట్ అని, ఎఫ్ఓబి, ఎఫ్సిహెచ్, కంటైనర్ మేనేజ్మెంట్, కంటైనర్ డెలివరీ, కస్టమర్ డెలివరీ అనేవి కొన్ని ఉంటాయి. ఓకేనా, నీ షిప్పింగ్ పాయింట్ ఏంటిది.
నీ షిప్పింగ్ పాయింట్ అంటే నీ ప్లాంటే నీ షిప్పింగ్ పాయింట్. ఓకేనా, అక్కడి నుంచి నువ్వు తీసుకెళ్తావు. సో ఇప్పుడు నీకు ఏ సేల్స్ ఆర్గన్ నుంచి ఏ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ యూజ్ నుంచి ఏ డివిజన్లో నుంచి ఏ ప్రోడక్ట్ నువ్వు షిప్ చేస్తున్నావు అనేది నీకు ఇక్కడ చెప్తాను. ఆ తర్వాత ఏం చేస్తున్నావు, అన్నిటికీ లింక్ చేసుకొస్తావు. అంటే లింక్ ఎలా చేసుకొస్తావు అంటే అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కూడా అలాగేం చేస్తున్నావు అంటే నువ్వు ఎస్డీని ఎఫ్ఐకి లింక్ చేస్తావు. ఓకేనా, అలాగనే అసైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు సేల్స్ ఆర్గనైజేషన్. ఒక సేల్స్ ఆర్గనైజేషన్కి మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉంటాయి. ఓకేనా, ఒకటి ఏముంది నీకు, ఒకటేమో ఫాస్ట్ ట్రాక్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఒకటి స్లో ట్రాక్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఒకటేమో కంటైనర్ రోడ్ ట్రిప్, ఒకటేమో లేకపోతే ఒకటి రోడ్ మీద, ఒకటి ఎయిర్, ఒకటి వాటర్, షిప్, అలా అలా మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉంటాయి కదా. ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ డివిజన్ కూడాను నీకు మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్, సిమెంట్ డివిజన్, స్టీల్ డివిజన్, ఏదో ఒక డివిజన్ ప్రోడక్ట్ లైన్ బట్టి నీకు ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈచ్ ప్రోడక్ట్ అనేది వేరే వేరే డివిజన్లో ఉంటుంది కదా. సో ఆ డివిజన్ ఏంటిదని చెప్పి ఇవన్నీ లింక్ చేసుకుంటూ వస్తాయి. ఓకేనా, డివిజన్ టు సేల్స్ ఆర్గనైజేషన్, సెటప్ సేల్స్ ఏరియా. సేల్స్ ఏరియా అంటే ఏంటిది, యువర్ సేల్స్ ఆర్గ్ డిస్ట్రిబ్యూషన్ డివిజన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ మూడింటిని కలిపి ఏమంటాం మనం, సేల్స్ ఏరియా అని క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు ది ప్లాంట్ అంటున్నాం. ఓకేనా, అప్పుడు ఏం జరుగుతుందంటే నీకు ఫినిషింగ్ గూడ్స్ అనేది ఎక్కడ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్లాంట్లో ఉంటుంది, ఆ స్టోరేజ్ లొకేషన్లో ఉంటుంది. ఆ స్టోరేజ్ లొకేషన్ ఆ ప్లాంట్కి లింక్ అయి ఉంటుంది. సో దానిని నీకు FIMM కూడా లింక్ అయింది ఇక్కడ. ఓకేనా, అసైన్ సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ టు ది ప్లాంట్. ఇక నీకు ఏమైంది అంటే లింక్ అయింది. ఓకేనా, FIMM కూడా లింక్ అయింది ఇక్కడ. సారీ, SDMM కూడా లింక్ అయింది. అதாவது ఏం చేస్తాను నువ్వు ఇక్కడ డిఫైన్ కామన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, అది ఇట్స్ ఓకే, ఇది జస్ట్ మనం అడిషనల్గా గుడ్ టు హ్యావ్ ఫంక్షనాలిటీస్ ఈ రెండు. ఓకేనా, కామన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, కామన్ డివిజన్, వెరీ గుడ్ టు హ్యావ్ ఫంక్షనాలిటీస్. అసైన్ షిప్పింగ్ పాయింట్స్ టు ది ప్లాంట్. ఓకేనా, నీ ప్లాంట్కి ఏ షిప్పింగ్ పాయింట్స్, ఓకేనా, నీ ప్లాంట్లో గూడ్స్ తీసుకున్న తర్వాత అది ఎక్కడికి షిప్ చేయాలి. ఓకేనా, నీకు హార్బర్కి షిప్ చేయాలా, లేకపోతే ట్రైన్ వేర్ హౌస్కి ట్రైన్ గూడ్స్ ట్రైన్ లోడ్ చేయడం అంటారు. ఓకేనా, దానికి పంపించాలా, లేకపోతే నువ్వు కంటైనర్కి లోడ్ చేయాలా, ఏంటిది నీ షిప్పింగ్ ప్లాంట్ అనేది, ఆ ప్లాంట్ని నీకు ఈ ప్లాంట్కి అసైన్ చేసుకుంటావు. సో అలాగేమైందంటే నీ షిప్పింగ్ పాయింట్ అన్ని నీకు ఈచ్ అండ్ ఎవరు అన్ని టైట్గా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఓకేనా, ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మెయింటైన్ ప్రైసింగ్ ప్రొసీజర్ అండ్ అసైన్ ప్రైసింగ్ ప్రొసీజర్ టు ది సేల్స్ ఆర్డర్ యాజ్ వెల్ యాజ్ ది బిల్లింగ్ టైం. ఓకేనా, ఈ ప్రైసింగ్ ప్రొసీజర్ అంటే ఏంటంటే దెర్ ఆర్ డిఫరెంట్ కండిషన్ టైప్స్. అంటే నీ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఎంత, ఓకేనా, నెట్ ప్రైస్ ఎంత, గ్రాస్ ప్రైస్ ఎంత. ఓకేనా, గ్రాస్ ప్రైస్ అంటే ఏంటిది, టోటల్ ఆఫ్ యువర్ నెట్ ప్రైస్ ప్లస్ అడిషనల్ ప్రైసెస్, అడిషనల్ కాస్ట్. అడిషనల్ కాస్ట్ అంటే ఏమేమి వస్తాయి నీకు, నువ్వేమన్నా ఫ్రీగా శాంపిల్స్ ఇవ్వాలనుకుంటున్నావా, లేకపోతే నీకు ఏమన్నా డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నావా, లేకపోతే నీకు ట్యాక్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా ఉందా. సో అవన్నీ ఏం చేస్తారు అంటే అవన్నిటిని ఈ ఒక ప్రొసీజర్ లాగా, ఫస్ట్ స్టెప్ 1, ఓకేనా, డిటర్మైన్ మై ఫినిష్డ్ గుడ్స్ మెటీరియల్, అండ్ స్టెప్ 2, okay, calculate tax on it, okay, step 3, add freight cost to it, okay, step 4, add or deduct discounts, okay, deduct sales rebates, deduct some sample goods, అలాగా అన్ని ఇచ్చుకొని వాట్ ఈస్ మై నెట్ కాస్ట్ అని చెప్పనేది మనం చేసుకుంటాం. అవన్నీ ఎలా చెప్తామంటే అవన్నీ ఏమేమి కండిషన్స్ ఉండాలనేది ఎక్కడ చెప్తామంటే ఈ ప్రైసింగ్ ప్రొసీజర్లో చెప్తాం. ఈ ప్రైసింగ్ ప్రొసీజర్ మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే డిఫైన్ టు మై సేల్స్ ఆర్డర్ టైప్ యాజ్ వెల్ యాజ్ ది బిల్లింగ్ టైప్. ఎందుకు దీనికి సేల్స్ ఆర్డర్ టైప్ బిల్లింగ్ టైప్ ఉండాలంటే నువ్వు ఏ ఆర్డర్ టైప్ యూస్ చేసి నువ్వు క్రియేట్ చేస్తే నీకు ఆ ప్రైసింగ్ ప్రొసీజర్, ఆ కండిషన్స్ అనేది నీకు అక్కడ రావాలో అక్కడ నువ్వు చెప్తున్నావు సిస్టమ్, హే ఇఫ్ ఐఎమ్ గోనా యూజ్ దిస్ పర్టికులర్ సేల్స్ ఆర్డర్ టైప్ then it has to use this particular this particular pricing procedure. Okay, this particular pricing procedure has these are the sequential of condition that I need for my sales order, that I need for my billing అనేది ఇక్కడ నువ్వు చెప్తావు. ఆ తర్వాత ఏం చేస్తావు, డిఫైన్ ట్యాక్స్ డిటర్మినేషన్ రూల్. ఎక్కడ నేను నిర్ణయం చేశానంటే UTXA తీసుకొచ్చి అసైన్ చేశాను. ఓకేనా, ఈ ప్రైసింగ్ ప్రొసీజర్లో ఏదైతే ట్యాక్స్ కోడ్ ఉంటుందో, ట్యాక్స్ కండిషన్ ఉంటుందో, ఆ ట్యాక్స్ కండిషన్ నువ్వు ఇక్కడ డిఫైన్ ట్యాక్స్ డిటర్మినేషన్ రూల్స్ అని ఇక్కడ నువ్వు అసైన్ చేసుకోవాలి. ఓకేనా, ఇది మనం మిస్టేక్ చేయడం వల్ల మనకు ఆ ఎర్రర్ వచ్చింది. ఓకేనా, ఆ తర్వాత సెటప్ పార్ట్నర్ డిటర్మినేషన్. ఓకేనా, పార్ట్నర్ ఫంక్షన్స్ పార్ట్నర్ డిటర్మినేషన్ చెప్పే పార్ట్. ఓకేనా, దీని అంటే ఏంటంటే ఒక కస్టమర్ కెన్ యాక్ట్ యాజ్ 4 డిఫరెంట్ రోల్స్. ఓకేనా, అంటే ఏంటంటే హీ కెన్ యాక్ట్ యాజ్ ఏ సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, పే టు పార్టీ, బిల్ టు పార్టీ. ఓకేనా,
సో నువ్వు ఎవడు సోల్ టు పార్టీ, ఎవడు సేల్ చేస్తా, ఎవడు సేల్ చేయాలి, వాడికే సేల్ చేయాలా వేరే ఎవరికి సేల్ చేయాలా, ఓకేనా. షిప్ టు పార్టీ, నువ్వు ఎవరికి షిప్ చేయాలి, వీడికే చేయాలన్నా వేరే వాడికి చేయాలన్నా, ఓకేనా. ఆ తర్వాత బిల్ టు పార్టీ, బిల్లు వీడికి చేయాలన్నా వేరే వాడికి చేయాలన్నా. అలాగా సేమ్ కస్టమర్ కెన్ యాక్ట్ ఇస్ 4 రూల్స్, 4 డిఫరెంట్ రోల్స్, ఓకేనా. అలా కాకుండా బిల్లింగ్ ఒకరికి చేసుకోవచ్చు, షిప్పింగ్ ఇంకోటి చేసుకోవచ్చు, పేయర్ ఇంకోటి అయి ఉంటాడు, సో సేల్ చేసేది ఇంకోటి అయి ఉంటుంది. సో అలాగా 4 డిఫరెంట్ కండిషన్స్, ఓకేనా. అవన్నీ మనం ఎలా చేస్తాము అనేది మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసుకుంటాం, ఓకేనా. ఆ తర్వాత మనం చేస్తాము అసైన్ షిప్పింగ్ పాయింట్స్. ఐ థింక్ మనం చేసేసాం అసైన్ షిప్పింగ్ పాయింట్స్, ఇది మనం చేసేసాం, ఓకేనా. అసైన్ షిప్పింగ్ పాయింట్స్, షిప్పింగ్ పాయింట్ ప్లాంట్, ఇది అసైన్ షిప్పింగ్ పాయింట్స్. ఇది ఒకసారి చూడండి ఏంటిది. మనం యాక్చువల్గా ఏ షిప్పింగ్ పాయింట్స్ ఇక్కడ అసైన్ చేస్తాం అంతే, అంతేమీ అడగం లేదు. డిఫైన్ అండ్ అసైన్ అకౌంటింగ్ కీస్, ఇది V/06 అంటే డిస్కౌంట్ వస్తే ఏజీఎల్ అకౌంట్కి వెళ్ళాలి, ఓకేనా. ఫ్రైట్ వస్తే ఏజీఎల్ అకౌంట్కి వెళ్ళాలి, రిబేట్స్ వస్తే ఏజీఎల్ అకౌంట్కి వెళ్ళాలి. ఈ V/06 V/08 ఏంటి అంటే నీకు ఇవి వాటి పేరు రావట్లేదు, ప్రైసింగ్ ప్రొసీజర్, ప్రైసింగ్ కండిషన్ టైప్కి నీకు ఈ జిఎల్ అకౌంట్ అనేది అసైన్ చేస్తావు. అకౌంటింగ్ కి ఉండదు, అకౌంటింగ్ కి నెక్స్ట్గా నువ్వు జిఎల్ అకౌంట్స్ అనేది అసైన్ చేస్తావు. అట్ ద సేమ్ టైం నేనేం చెప్పాను, VK11 అంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఏదో మనం రూల్ అసైన్ చేసాము ట్యాక్స్ రూల్, ఆ ట్యాక్స్ రూల్కి మెటీరియల్కి కస్టమర్కి కాంబినేషన్లో మనం అసైన్ చేసుకుంటే మనకు ఆ ట్యాక్స్ కూడా బై డిఫాల్ట్గా తీసుకుంటుంది, ఓకేనా. దీన్ని ఇక్కడ చేయగానే అది కస్టమర్ మాస్టర్ డేటాలోనూ యాజ్ వెల్ యాజ్ ది మెటీరియల్ మాస్టర్ డేటాలోనూ వస్తాయి. నీకు ట్యాక్స్ ఉందా, వీడికి ట్యాక్స్ అనేది ఎగ్జెప్షన్ కస్టమరా, ఫుల్లీ ట్యాక్సా, పార్షియల్ ట్యాక్స్ అనేది కూడా అక్కడ నీకు అడుగుతుంది, అక్కడ నుంచి డిఫైన్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తున్నావు, రెవెన్యూ జిఎల్ అకౌంట్, ఓకేనా. నీ రెవెన్యూ అక్కడ పోస్ట్ అవ్వడంలో ఆ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ. ఆ తర్వాత ఏం చేస్తా అంటే VKOL విత్ కాంబినేషన్ ఆఫ్ అప్లికేషన్ ఏరియా, సేల్స్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ అవన్నీ పెట్టుకొని నువ్వు అసైన్ చేసుకున్న తర్వాత నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ బేసిక్గా నువ్వు కస్టమర్ మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాం. ఈ కస్టమర్ మాస్టర్ డేటాని క్రియేట్ చేసినప్పుడు నువ్వు సోల్ టు పార్టీ, బిల్ టు పార్టీ, షిప్ టు పార్టీ, పేరు, ఓకేనా. ఈ కండిషన్స్ అనేవి మనకు పార్ట్నర్ ఫంక్షన్స్లో చేస్తాం. అక్కడ బిల్లింగ్లో వెళ్తే బిల్లింగ్ దగ్గర నీకు వాడు ట్యాక్స్బుల్ నాన్ ట్యాక్స్బుల్ అని చెప్తాం, ఓకేనా. అదర్వైజ్ నువ్వు ఒక ఫినిషియల్ గూడ్స్ మెటీరియల్ మాస్టర్ అని క్రియేట్ చేసుకున్నావు అంటే ఆ గూడ్స్ని మెటీరియల్ మాస్టర్లో ఏమేమి ఉండాలి, ఆ కండిషన్ టైప్స్ ఏంటి, ఆ కండిషన్ అంతా, ఆ వాల్యుయేషన్ క్లాస్ ఏంటిది, దాన్ని ప్రైసింగ్ కండిషన్ ఏంటిది, స్టాండర్డా మూవింగ్గా, ఓకేనా. ఆ తర్వాత ప్రైస్ ఏంటిది అనేది చెప్తాం. ఆ తర్వాత నువ్వు వచ్చేసేసి VL01లోకి వెళ్ళేసి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తావు. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత VL01Nలోకి వెళ్ళేసి నువ్వు రిలీజ్ చేద్దాము అంటే నువ్వు రిలీజ్ చేస్తే ఏమైందంటే నీకు అది డెలివరీ అయింది, ఓకేనా. ఏమైంది ఇక్కడ డెలివరీ అయింది, డెలివరీ నోట్ మాత్రం క్రియేట్ అయింది. డెలివరీ నోట్ సపరేట్ క్రియేట్ చేసుకొని VL02Nలోకి వెళ్ళేసేసి మళ్ళీ దాన్ని ఏం చేస్తావంటే PG పోస్ట్ గూడ్స్ ఇష్యూ అనేది చేస్తావు. పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేసిన తర్వాత నువ్వు VK11, ఓకేనా. VK11 కండిషన్ టైప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూపించిన తర్వాత నేను ఏం చేశాను అంటే బిల్లింగ్, ఓకేనా. బిల్లింగ్ అడిగినట్లే బిల్లింగ్ VF01, ఓకేనా. నువ్వు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తావు అంటే ఏం చేస్తావంటే నీకు ఒక సేల్స్ ఆర్డర్ వచ్చింది, కస్టమర్ కార్డు నీకు ఒక రేనా బాబు పలానా కోర్స్ నాకు కావాలి రా బాబు అని చెప్పి అన్నాడు, ఓకేనా. ఆ కస్టమర్ గాడిని యూజ్ చేసి నువ్వు వాడికి ఏం చేస్తావంటే ఏ మెటీరియల్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, దాని యొక్క ప్రైస్ ఎంత మొత్తం చేసి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఆ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసి పంపించగానే ఒక డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సేల్స్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఆ డెలివరీ నోట్ అనేది క్రియేట్ చేస్తారు. డెలివరీ నోట్ క్రియేట్ చేసుకున్న తర్వాత డెలివరీ నోట్లో ఏం చేస్తాడు, పికప్ ఏ స్టోరేజ్ లొకేషన్ తీసుకోవాలి, ఎంత పికప్ చేసుకోవాలి అవన్నీ చేస్తాడు. డెలివరీ నోట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, PCI చేస్తాడు. లోడ్ చేసేసిన తర్వాత అరే బాబు మనం లోడ్ చేసేసాం, ఇక్కడి నుంచి మనకు సంబంధం లేదని చెప్పని PCI మన అకౌంటింగ్ ఏంటి మన సిస్టంలో పోస్ట్ చేసేసి ఆ డెలివరీ నోటు ఆ షిప్మెంట్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ మొత్తాన్ని వాళ్ళకి ఇచ్చేసేసిందో మా వాడు ఏం చేస్తాడంటే మనం చేతులు చూపేసుకుంటాం. మన దాంట్లో అకౌంటింగ్ ఎంట్రీ మెటీరియల్ డాక్యుమెంట్ మీద పోస్ట్ అయింది అనమాట, ఓకేనా. మెటీరియల్ మూవ్మెంట్ అనేది జరిగింది కాబట్టి ఆ తర్వాత మనం ఏం చేస్తాము, బిల్లింగ్ చేస్తాం. బిల్లింగ్ చేస్తే ఏమైతే కస్టమర్ గాడికి మనం ఇన్వాయిస్ పంపిస్తాం, బిల్లింగ్ ఇన్వాయిస్ పంపిస్తాం. ఇన్వాయిస్ పంపిస్తే ఏం చేస్తాడు, అరే బాబు నీకు పలానా రోజు పలానా విధంగా సేల్స్ ఆర్డర్ క్రియేట్ పలానా గూడ్స్ మేము నీకు డెలివరీ చేసాము, మాకు పేమెంట్ కావాలా, ఇది బిల్లింగ్ పంపించని చెప్పి మనం EF01లో క్రియేట్ చేయాలని ఆడికి బిల్లింగ్ అనేది జనరేట్ అవుతుంది. అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది మనకి ARలోకి వస్తుంది, ఓకేనా. ARలోకి రాగానే దానికి మనకి ఇన్కమింగ్ పేమెంట్ వస్తుంది. ఆ ఇన్కమింగ్ పేమెంట్ని తీసుకెళ్ళిపోయి మనం ఏం చేస్తామంటే మన బ్యాంక్లో డిపాజిట్ వాడు ఏం చేస్తారు, మనకి
బ్యాంక్లో రే బాబు ఇది నీకు నేను డబ్బులు లేదు కదా, నీకు అలా బ్యాంక్లో నేను డిపాజిట్ చేశాను, ఆ డిపాజిట్ చేసిన దాంట్లో నీకు వచ్చింది అమౌంట్ వచ్చింది చెక్ చేసుకుని నాకు కన్ఫర్మ్ చేయమని. ఓకేనా, మనం బ్యాంక్లో పడంగా మన అకౌంట్లో పడంగా మన బ్యాంక్ పడరా బాబు ఎవరో నీకోసం డబ్బులు వేసాడు ఇదిగో అని చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్ పంపిస్తాడు. ఆ బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకున్నాను, ఓహో పలానా మనకి పేమెంట్ ఇచ్చాడు, వాడికి ఏమన్నా ఇంకో పలానా ఇన్వాయిస్ పేమెంట్ ఇచ్చాడు, ఇన్వాయిస్ డీటెయిల్స్ అన్ని పంపించాడు దాని లోపల బ్యాంక్ స్టేట్మెంట్లో. సో నువ్వు పలానా ఇన్వాయిస్ ఉంది దాన్ని క్లియర్ చేయమని చెప్పి అంటావు. నువ్వేం చేస్తావు, మాన్యువల్గా క్లియర్ చేసేసుకోవచ్చు, లేదంటే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ఇన్వాయిస్ క్లియర్ అయ్యే విధంగా కూడా చేసుకోవచ్చు. సో అదే మా నెక్స్ట్ చెప్పుకోబోయే కాన్సెప్ట్, బ్యాంక్ రీకన్సిలేషన్. ఓకేనా, అలాగా నీకు ఫ్రమ్ ది అసలు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఫ్రమ్ ది సేల్స్ ఆర్డర్ నుంచి టిల్ ఎండ్ ఆఫ్ ది ఇన్కమింగ్ పేమెంట్ వరకు జరిగేటువంటి ఫుల్ ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్ అండ్ బిజినెస్ సైకిల్. ఓకేనా, ఓకేనా. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే, నేను నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాము అంటే ఈబిఆర్ఎస్, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్స్. ఓకేనా, నేనేం కాన్ఫిగరేషన్ అని ఏం చెప్పను, ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, రేపు మనం దాని గురించి చేసుకుందాం. ఓకేనా, ఫైనాన్షియల్ అకౌంటింగ్, బ్యాంక్ అకౌంటింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. ఓకేనా, ఒకే స్టెప్లో మనకి ఇది ఒకే దాంట్లో మేక్ గ్లోబల్ సెట్టింగ్స్ అనే దాంట్లో. ఓకేనా, మనకి 1500 మనకి 8 స్టెప్లు ఉంటాయి. ఓకేనా, 1 2 3 4 5 6 7, ఓకే 7 స్టెప్స్ ఉంటాయి. ఓకేనా, ఈ 7 స్టెప్స్లో ఏమేం చేస్తాము, ఎందుకు చేస్తాము అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చూడండి. ఓకేనా, మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఫస్ట్ దాంట్లో క్రియేట్ అకౌంట్ సింబల్స్ అనే దాని గురించి చేస్తాం. అకౌంట్ సింబల్ అంటే ఏం లేదు, జస్ట్ అరే బాబు అసలు ఎలాంటి నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఓకేనా, అకౌంట్ సింబల్ని క్రియేట్ చేస్తాం. ఈ అకౌంట్ సింబల్ని క్రియేట్ చేస్తే అది జస్ట్ కీ. ఓకేనా, ఇదిగో మెయిన్ బ్యాంక్ అకౌంట్, సబ్ బ్యాంక్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్, బ్యాంక్ ఛార్జెస్, బ్యాంక్ ఇంట్రెస్ట్, అలాగా మనకి నెంబర్ ఆఫ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనకి జరుగుతుంటాయి బ్యాంకుల్లో. ఆ ప్రతి ఒక్క నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఒక అకౌంట్ సింబల్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అంతే, జస్ట్ నేమ్ అంతే, జస్ట్ ఒక స్టాటిస్టికల్ కీ, దీంట్లో ఏముండదు. ఓకేనా, దీన్ని తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే అసైన్ అకౌంట్స్ టు సింబల్స్. ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకో, మనం ఇక్కడికి వెళ్ళాం అనుకో, ఇక్కడ నీ అకౌంట్ సింబల్ ఏంటిది, నీ అకౌంటింగ్ మెథడ్ ఏంటిది, జిఎల్ అకౌంట్ ఏంటిది అనేది నేను అడుగుతూ ఉంటుంది ఇక్కడ. అరే బాబు నీ అకౌంట్ సింబల్ ఏంటిది, ఓకేనా ఫలానా సింబల్ ఇది. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇదిగో ఈ సింబల్. ఓకేనా, ఆ తర్వాత నీ అకౌంట్ మోడ్ ఏంటిది, ఓకేనా కరెన్సీ ఏంటిది, నీ జిఎల్ అకౌంట్ ఏంటిది, అంటే ఈ సింబల్కి ఈ ట్రాన్సాక్షన్ జరిగితే ఏ జిఎల్ అకౌంట్లో పోస్ట్ అవ్వాలి అనే దాని గురించి మనం చెప్తాం ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి అకౌంట్ ఈ రెండింటికి లింక్ అయింది. ఓకేనా, ఇప్పుడు దీని నుంచి దీనికి లింక్ అయింది. ఓకేనా, సింబల్స్కి మనం అసైన్ చేసాం, ఈ రెండు లింక్ అయింది, టైట్గా లింక్ అయిపోయింది. ఓకేనా, దీని తర్వాత మనం ఏం చేస్తాం చూడు. ఓకేనా, క్రియేట్ పోస్టింగ్ రూల్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఈ పోస్టింగ్ రూల్స్ అంటే ఇందాక మనం సింబల్స్ ఎలా క్రియేట్ చేసుకున్నాం, ఇక్కడ మనం కదా రూల్స్ క్రియేట్ చేసుకుంటాం. అంటే ఏమంటే అరే బాబు మనకి ఇన్కమింగ్ పేమెంట్ వస్తే అది ఎలా పోస్ట్ అవ్వాలి. ఓకేనా, అవుట్ గోయింగ్ పేమెంట్ వస్తే ఎలా పోస్ట్ అవ్వాలి, చెక్ డిపాజిట్ వస్తే ఎలా పోస్ట్ అవ్వాలి. ఓకేనా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ వస్తే ఎలా అవ్వాలి. ఓకేనా, బ్యాంక్ ఛార్జెస్ చేస్తే ఎలా చేయాలి. ఓకేనా, బ్యాంక్లో ఇంట్రెస్ట్ వస్తే ఎలా పోస్ట్ అవ్వాలి అనేది సిస్టమ్ తెలియదు కదా, ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది సిస్టమ్ తెలియదు కదా, మనం చెప్పాలి కదా. ఏ ట్రాన్సాక్షన్ వస్తే ఎలా జరగాలి, మనం ఆ దానికి ఒక కీ క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఒక కీ క్రియేట్ చేసుకుంటాం, దీని లోపల ఇంకేం ఉండదు. ఓకేనా, జస్ట్ ఆ కీకి ఒక పేరు పెట్టి ఆ కీ క్రియేట్ చేసుకుంటాము. ఈ కీకి ఏం చేస్తాం, నెక్స్ట్ అది డెబిట్ ఏం చేయాలి, క్రెడిట్ ఏం పోస్ట్ అవ్వాలని మనం చెప్తాం. ఓకేనా, సో ఇప్పుడు ఇదిగో ఈ పోస్టింగ్ రూల్కి 00001 అనే పోస్టింగ్ రూల్కి పోస్టింగ్ 1 ఇది ఏమంటున్నాడు 1 అంటున్నాడు.
వన్ అంటే ఏంటిది? బ్యాంక్ అకౌంట్‌లో పోస్ట్ అవ్వాలా సబ్‌లెడ్జర్ అకౌంట్‌లో. సబ్‌లెడ్జర్ అకౌంటింగ్ అంటే వెండర్ కస్టమర్. బ్యాంక్ అకౌంట్ అంటే జేఈఎల్ అకౌంట్. మెయిన్ బ్యాంక్‌లో. నీకు బ్యాంక్‌తోనే చేయాలి. మనం బ్యాంక్‌తోనే ట్రాన్సాక్షన్ చేస్తాం కదా! అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు. ఓకేనా? చెక్ క్లియరింగ్ అకౌంట్ అవ్వచ్చు. డిపాజిట్ అకౌంట్ అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. అవన్నీ బ్యాంక్ అకౌంట్స్ కిందకొస్తాయి. ఓకేనా? సబ్‌లెడ్జర్ అకౌంట్ అంటే నీకు వెండర్ కాడికి నువ్వు పేమెంట్ చేసావు. ఓకేనా? నువ్వు పేమెంట్ చేయమని చెప్పి బ్యాంక్‌కి చెప్పావు. రిక్వెస్ట్ చేసావు. బ్యాంక్ కూడా పేమెంట్ చేసాడు. అప్పుడు ఏమైతుంది? వెండర్ కాడికి వెళ్తుంది. ఎవడో నీకు డిపాజిట్ చేసాడు కస్టమర్. అది ఎవడు వస్తుంది? కస్టమర్. అది ఎవరి కిందకి వస్తుంది? సబ్ లెడ్జర్ కిందకి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నీకు మెయిన్ లెడ్జర్‌కి పోస్ట్ అవ్వాలా? సబ్ లెడ్జర్‌కి పోస్ట్ అవ్వాలా? నువ్వు చెప్తావు 1 నాట్ 2. ఓకేనా? ఇక్కడ 1 అని చెప్పు. 1 అని చెప్పంగానే ఏం చేసావు? అరే బాబు 1కి నాకు పోస్ట్ అవ్వాలి. 1లో నాకు 40 అనేది పలానా ఇదిగో ఈ బ్యాంక్ ఈ ఈ డెబిట్ అవ్వాలి. ఓకేనా? డెబిట్ మెయిన్ బ్యాంక్ అవ్వాలి. క్రెడిట్ నాకు ఇదిగో ఈ ఈ అకౌంట్ అవ్వాలి అని చెప్పని చెప్తాం. ఓకేనా? ఇలా ఈ ఈ ఈ ఈ పోస్టింగ్ రూల్ వాడినప్పుడు నాకు ఏ డాక్యుమెంట్ టైప్ యూస్ చేసి పోస్ట్ అవ్వాలంటే ఈ డాక్యుమెంట్ టైప్ పోస్ట్ చేసి యూజ్ అవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ 1 అంటుంది ఇక్కడ. అంటే నీకు ఇది జస్ట్ డైరెక్ట్ పోస్టింగా లేకపోతే క్లియరింగ్ కస్టమరా, క్లియరింగ్ వెండరా అనేది నువ్వు ఇక్కడ చెప్పాలన్నమాట. ఓకేనా? ఏ రూల్ కేటగిరీ. ఓకేనా? పోస్ట్ జిఎల్ అకౌంట్. ఓకేనా? ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఓకేనా? ఛార్జెస్ అవన్నీ అవుతాయి డైరెక్ట్గా నీ బ్యాంక్ జిఎల్ అకౌంట్ పోస్ట్ అవుతుంది. ఓకేనా? పోస్ట్ సబ్ లెడ్జర్ అకౌంట్. ఓకేనా? ఎవడో కస్టమర్ గాడు నీ అకౌంట్కి పేమెంట్ చేశాడు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తావు? నువ్వు వాడి అకౌంట్కి పోస్ట్ చేసుకోవాలి. వెండర్ గాడికి పేమెంట్ అయిపోయింది. ఓకేనా? బ్యాంక్ స్టేట్మెంట్లో వాడు వెండర్ గాడికి నువ్వు పంపిమన్నావు. ఇది వెండర్ గాడికి పోస్ట్ చేశావు. ఆ పోస్ట్ అవ్వాలా లేకపోతే క్లియర్ అవ్వాలా? ఓకేనా? పోస్ట్ సబ్ లెడ్జర్ అకౌంట్ డెబిటా ఆర్ క్లియర్ సబ్ లెడ్జర్ అకౌంటా? డెబిట్ సబ్ లెడ్జర్ అకౌంట్. ఓకేనా? ఇక్కడ నువ్వు పోస్ట్ అని చేసుకోవచ్చు. పోస్ట్ చేసిన తర్వాత నటిఫై చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఇక్కడ నీకు ఒక ఒక రూల్ ఉంటుంది అనమాట. పోస్టింగ్ రూల్ ఉంటుంది అనమాట. రిస్ట్రిక్షన్స్ ఎలా పోస్ట్ అవ్వాలని రిస్ట్రిక్షన్ చెప్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ రెండింటికి లింక్ అయింది. ఓకేనా? ఫస్ట్ ఈ రెండింటికి లింక్ అయిపోయింది. ఆ తర్వాత ఈ రెండింటికి లింక్ అయింది. ఓకేనా? ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడు. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకు ఒక ఒక ఇది ఉంటుంది ట్రాన్సాక్షన్ టైప్ అంటే ఫైల్ టైప్. ఓకేనా? MT940 అనో BI2 అనో మల్టీ షిఫ్ట్ క్యాష్ అనో మనకి ఒక బ్యాంక్ వాళ్ళకి ఒక నేమ్ ఉంటుంది. ఇది మల్టీ క్రియేట్ చేసరికి ఒక BI2 అనేది ఒకటి, MT940 అనేది ఒకటి, MT940 అనేది ఒకటి. ఓకేనా? సో ఇలాగా రెండు ఫైల్ ఫార్మాట్లు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి కొన్ని MT101 అని చెప్పని, M102 అని చెప్పని అలా చాలా ఉంటాయి. సో బట్ బేసిక్గా నేను చెప్తున్నాను ఏదైనా కానీ ఒక అకౌంటింగ్ ఒక కీని క్రియేట్ చేస్తుంది. దీనికి కూడా ఏముండదు, లోపల ఏముండదు, జస్ట్ కీ అంతే. ఒరే ఏ ఫార్మెట్ అని చెప్పి తెలుసుకోవడం కోసం మనం అక్కడ క్రియేట్ చేస్తాం. ఇంకంతకుమించి అది ఏం లేదు. ఓకేనా? మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది. ఓకేనా? ఇదేం చేస్తుంటే ఇప్పటి వరకు నువ్వు క్రియేట్ చేసిన ఈ 5 స్టెప్స్ని ఇక్కడ లింక్ చేస్తుంది. ఎలా లింక్ చేస్తుంది చూడు. ఎగ్జాంపుల్ MT940 తీసుకుంటారు. ఓకేనా? ఈ FCH అనేది ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్. ఓకేనా? ఇది RIC అనేది పోస్టింగ్ రూల్. ఇక్కడ నువ్వు పోస్టింగ్ రూల్ క్రియేట్ చేస్తావు కదా, ఈ పోస్టింగ్ రూల్ అనేది ఇక్కడ నువ్వు చేస్తున్నావు. ఓకేనా? ఈ పోస్టింగ్ రూల్. ఓకేనా? ఈ పోస్టింగ్ రూల్లోనే నువ్వు ఈ సింబల్స్ని అసైన్ చేసుకున్నావు. ఓకేనా? ఏ సింబల్కి ఎలా ఇవ్వాలని. ఆ తర్వాత నేను చెప్తాను సిస్టమ్కి, అరే బాబు నా డెబిట్ అంటే ఏంటిది, క్రెడిట్ అంటే ఏంటిది, దీన్ని ఇలాగ రూల్ ఏమైనా ఉందా, అల్గారిథం ఏమైనా ఉందా, ఎలా క్రియేట్ అవ్వకూడదు, అవన్నీ నువ్వు ఇక్కడ చెప్తావు. ఈ ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్ ఏంటిదంటే ఇది నువ్వు రూల్ క్రియేట్ చేస్తున్నావు కదా, ఈ రూల్ క్రియేట్ చేస్తున్నావు కదా, బ్యాంక్ డిపాజిట్ అని, చెక్ డిపాజిట్ అని, బ్యాంక్ ఛార్జెస్ అని అలా క్రియేట్ చేస్తున్నావు కదా. సో ఇది నీ యొక్క కీస్ నేమ్స్. ఓకేనా? ఆ కీస్కే బ్యాంక్ వాడికి కూడా వాడికంటూ ఒక కీ ఉంటుంది అనమాట. FCHI, NCHG, NCHK. ఓకేనా? వాడికి కూడా ఇలాగా వాడికి కీస్ ఉంటాయి. ఓకేనా? నువ్వు సేమ్ కీనే నువ్వు ఇక్కడ పెట్టుకోవచ్చు కూడా. Okay, if you want to use the same key, there is no harm in creating the same key. You can create and you can use it. ఓకేనా? బట్ మనం ఏం చేస్తాం, డిఫరెంట్ క్రియేట్ చేసుకొని ఈ లోపల మట్టుకు ఇవి క్రియేట్ చేసుకుంటారు. అలాగైనా ఓకేనా? సో ఇదేంటంటే ఇది చెక్ డిపాజిట్ అని వాడు బ్యాంక్ మనం చేస్తున్నారు. ఇది బ్యాంక్ కూడా మనకు ఫైల్ ఇస్తారు. FCHI ఉందంటే అది బ్యాంక్ డిపాజిట్, FCHG ఉందంటే అది బ్యాంక్ పేమెంట్, FCHK ఉందంటే బ్యాంక్ ఇంట్రెస్ట్, FCHI ఉందంటే బ్యాంక్ ఛార్జెస్. ఓకేనా? అలాగా నీకు వాడు ట్రాన్సాక్షన్స్ ఇస్తారన్నమాట. ఓకేనా? ఈ ట్రాన్సాక్షన్స్కి మన పోస్టింగ్ రూల్స్కి లింక్ చేసుకుంటాం. ఆ తర్వాత అది ఎలా క్లియర్ అవ్వాలి, ఒకవేళ క్లియర్ అవ్వాలంటే అల్గారిథం యూజ్ చేసుకొని రిఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్ క్లియర్ అవ్వాలా. ఓకేనా? నో ఇంటర్ప్రిటేషన్ అవసరం లేదు, ఏది ఇంటర్ప్రిటేషన్ అవసరం లేదా. ఓకేనా? క్లియరింగ్ ట్రాన్సాక్షన్ విత్ సేల్సా.
ఓకేనా. సెలెక్ట్ యూజింగ్ అసైన్మెంట్ని యూజ్ చేసుకొని నీకు క్లియర్ అవ్వాలా, ఏం యూజ్ చేసుకొని క్లియర్ అవ్వాలి అనేది నువ్వు ఇక్కడ అన్ని చెప్తావు. ఓకేనా. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది చూసావా, అంటే ఇది మనకి నీకు బ్యాంక్ బ్యాలెన్స్లో నీకు డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా. ఓకేనా. యాడ్ అయితే ప్లస్, డైరెక్ట్ అయితే క్రెడిట్, మైనస్ అవుతుంది మైనస్ అవుతుంది. ఓకేనా. సో మైనస్ అయినప్పుడు అది మనకి బ్యాంక్ అకౌంట్లో తగ్గిపోతుందంటే ఆ రూల్కి మనం మైనస్ అని పెట్టుకుంటాం. సో దట్ ఈస్ అ సిస్టమ్ నోస్. ఓకేనా. ఇక్కడ పోస్టింగ్ సింబల్స్ పోస్టింగ్ రూల్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ పోస్టింగ్ రూల్స్లో మనం ఈ అకౌంట్ సింబల్స్ కూడా వాడతాం. ఓకేనా. ఇప్పుడు బ్యాంక్ అని చూసావా, బిఏఎన్కే, ఈ బ్యాంక్ అనేది మన యొక్క సింబల్, అకౌంట్ సింబల్. ఓకేనా. ఇదిగో ఈ అకౌంట్ సింబల్, ఈ బ్యాంక్ అనేది. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇప్పుడు బిఏఎన్కే. ఓకేనా. ఈ బ్యాంక్ అనే ఈ ఈ ఈ సింబల్కి, ఓకేనా, ఈ సింబల్ని మనం ఇక్కడ అసైన్ చేసాం. ఈ సింబల్ని తీసుకొచ్చి ఇక్కడ అసైన్ చేసాం. ఈ సింబల్ మనం ఏం చేసాం, జిఎల్ అకౌంట్ లింక్ చేసాం. జిఎల్ అకౌంట్ దీనికి లింక్ అయ్యింది, ఇది తీసుకొచ్చి నా రూల్కి లింక్ అయ్యింది. ఓకేనా. ఈ రూల్ని తీసుకెళ్ళి నేను ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్కి లింక్ చేశాను. సో దట్ ఈస్ హౌ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ టైట్లీ ఇంటిగ్రేటెడ్. ఓకేనా. ఎలా ఇంటిగ్రేట్ అయింది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా. తర్వాత ఏం చేస్తానంటే ఇది పోస్టింగ్ రూల్ క్రియేట్ చేస్తాను. ఆ తర్వాత డిఫైన్ పోస్టింగ్ రూల్స్. ఓకేనా. ఇక్కడ ఇదేం చేస్తుందంటే దీన్ని క్లబ్ చేస్తుంది. ఓకేనా. ఇది ఆ తర్వాత క్రియేట్ ట్రాన్సాక్షన్ టైప్ అనేది ఒక సపరేట్ స్టెప్. ఇదేం చేస్తుందంటే ఇప్పుడు దీనికి ఇది లింక్ అయి ఉంది. సో ఇది రెండు ఒక సింక్ అయిపోయినాయి. ఇది దీనికి లింక్ అయ్యింది. సో ఈ 3 దీనికి లింక్ అయి ఉన్నాయి. ఇది కూడా దీనికి లింక్ అయి ఉంది. సో ఈ 4 బేసిక్గా దీనికి లింక్ అయి ఉన్నాయి. ఓకేనా. దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇంకొకటి దీని ద్వారా దీన్ని చేసి, ఓకేనా, దీని నుంచి నేను దీన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. దీనికి లింక్ అయింది. సో ఇదేం చేస్తుందంటే దీన్ని లింక్ చేయడం వల్ల ఈ 4 దీనికి లింక్ అయినాయి. దీన్ని తీసుకొచ్చి నేను దీనికి లింక్ చేస్తున్నాను. ఓకేనా. సో దిస్ ఈజ్ పేరెంట్. ఓకేనా. దిస్ ఈజ్ పేరెంట్. దిస్ వచ్చేసి ఫస్ట్ చైల్డ్. ఓకేనా. ఇవన్నీ వచ్చేసి నీకు గ్రాండ్ చైల్డ్స్. ఓకేనా. పేరెంట్, చైల్డ్, గ్రాండ్ చైల్డ్స్. ఓకేనా. అలాగే లింక్ అవుతుంది. ఓకేనా. లాస్ట్లో ఏం లేదులే, అది నీకు అది చేసినా ఒకటి చేయకపోయినా ఒకటే. బట్ మనం ఏం చెప్తామంటే అరే బాబు ఇదిగో ఈ బ్యాంక్ అకౌంట్కి ఈ హౌస్ బ్యాంక్కి ఈ బ్యాంక్ అకౌంట్కి నాకు ఈ ట్రాన్సాక్షన్ టైప్ అనేది EMT 940 అనేది PPIL అనేది లేకపోతే BI2 అనేది నాకు వర్క్ అవ్వాలి. అది కరెన్సీ క్లాస్ కానీ కంపెనీ కోడ్ కానీ ఏ కంపెనీ కోడ్కి మాత్రం వర్కౌట్ అవ్వాలనేది అలా చెప్పుకుంటాం. చేయకపోయినా పర్వాలేదు, బట్ ఇది స్టార్ట్ మనం చేస్తాము. బట్ బ్యాంక్ అకౌంట్ నెంబరు మాత్రమే ఇస్తాము. ఈ ట్రాన్సాక్షన్ టైప్ కానీ ఈ కరెన్సీస్ కానీ ట్రాన్సాక్షన్ టైప్ ఇస్తాము. కరెన్సీ ఈ కంపెనీ కోడ్ మిగతా ఏమీ ఇవ్వము. ఓకేనా. సో ఈ స్టెప్ చేస్తాము. ఓకేనా. సో ఇలాగ ఈ 7 స్టెప్ చేయటం వల్ల మనం ఏమైందంటే మన సిస్టమ్ రెడీగా ఉంటుంది అరే బాబు అని. ఓకేనా. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే FF_5 అనే టీ కోడ్లోకి వెళ్ళేసేసి మనం ఏం చేస్తామంటే అక్కడ బ్యాంక్ ఫైల్ అనేది వస్తుంది. బ్యాంక్ కోడ్ మనకి స్టేట్మెంట్ ఇస్తాడు. ఓకేనా. స్టేట్మెంట్ ఇస్తే FF_5 ఓకేనా. ఇక్కడికి వచ్చేసి మన బ్యాంక్ని ఇంపోర్ట్ ఫైల్ కొట్టగానే ఆ ఫైల్లో ఉండే మొత్తాన్ని మన సిస్టంలోకి ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోవాలి, పోస్ట్ అవ్వాలి, అవన్నీ జరగాలి. ఓకేనా. ఇక్కడ కనుక ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో ఫెబాన్ అని ఒకటి ఉంటుంది /. ఓకేనా. పోస్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్స్. ఓకేనా. ఓకేనా. ఆ బ్యాంక్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూ వచ్చిందనుకో, ఎర్రర్ వచ్చిందనుకో మనం ఇక్కడికి వచ్చేసి మనం చూసుకోవచ్చు. ఓకేనా. ఏ కంపెనీ కోడ్కి, హౌస్ బ్యాంక్, ఏ ఐడికి స్టేట్మెంట్ నెంబర్ ఏమైనా ఉందా, లేకపోతే అసలు ఈ కంపెనీ కోడ్కి ఏమైనా ఫెయిల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, అవన్నీ మనం ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. పోస్ట్ ప్రాసెసింగ్. ఓకేనా. సో ఈ ఫెబాన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏమైనా పోస్ట్ అయినా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అవన్నీ కూడా పోస్ట్ ప్రాసెసింగ్లోకి వెళ్ళేసి మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అలా చెక్ చేసుకొని మనం రన్ చేసుకోవచ్చు.
దీనికంటే ముందర నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఒక నా ప్రీవియస్ డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది, నేను డౌన్లోడ్ చేసే ఉంటాను. డౌన్లోడ్ చేసి చూపిస్తాను. మన శిష్యులందరికీ చెప్పింది ఒకటి 1947లో ఉంది. డౌన్లోడ్స్ ఓకే లేదు ఇక్కడ. ఓ బంగారు వన్నెల చిలక నేను మీకు ఇంకొకటి కూడా ఇద్దాం అనుకున్నాను. సరే నేను పంపిస్తాను. నేను చదువుకునేటప్పుడు ఏం చేశానంటే, నేను ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసి అంటే ఏం క్వశ్చన్స్ అడుగుతారు, నేను ఇంటర్వ్యూకి పోయాను కదా, ఏమేమి క్వశ్చన్ అడిగేటోళ్ళు, ఓకేనా, ఆ క్వశ్చన్ అన్నిటిని మనం ఇంటికి వచ్చి రాసుకొని దానికి ఆన్సర్ ప్రిపేర్ చేసుకొని నాకు నచ్చిన భాషలో స్ట్రైట్ ఫార్వర్డ్ బుల్లెట్ ఆన్సర్ లాగా చేసుకొని ఒక డాక్యుమెంట్ చేసుకున్నాను. ఆ డాక్యుమెంట్ చేసుకొని మా వాడు ఉంటే అరే ఇదిగో చదువుకోవాలని చెప్పంటే వాడు ఇంకా ఏం చేశాడంటే వాడు ఇంకా కొన్ని యాడ్ చేసుకొని అరే నేను కూడా కొన్ని యాడ్ చేశాను, ఇది నుంచి మనకి ఎప్పటికైనా వర్క్ వస్తుందని చెప్తే నేను దాన్ని నా దగ్గర పెట్టుకోమన్నాను. అది నేను పంపించాలనుకుంటున్నాను, పంపిస్తాను. ఓకేనా. సో ఇది నేను అప్పట్లో చేసినటువంటి కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్ ఇది. ఓకేనా. ఇక్కడ ప్రతిదీ ఇంపార్టెంట్, అందుకనే డీటెయిల్ నేను చేశాను. ఓకేనా. ఇలా చేసుకోవాలి, ఇలా నేను ఇలానే. ఓకేనా. ఇక్కడ ఏం చేశాను నేను, టిఎస్ఎల్ అనేది ఒక బ్యాంక్ కంపెనీ కోడ్కి హౌస్ బ్యాంక్ అనేది ఎస్బీఐ అనేది ఇది బ్యాంక్ కీ అనేది ఇది క్రియేట్ చేశాను. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇది చేశాను 2 3 4 5 6 7 8 9. ఇది మెయిన్ బ్యాంక్ అకౌంట్, జిఎల్ అకౌంట్, అది ఒక ఇది కరెన్సీ ఇది. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేశాను నేను, ఈ కాన్ఫిగరేషన్ కనుక వచ్చేసి ఈ కాన్ఫిగరేషన్ చేయాలని చెప్పాను. ఓకేనా. నా చార్ట్ ఆఫ్ అకౌంట్ టిఎస్ఎల్ ఇచ్చాను. ఆ తర్వాత ఏం చేశాను నేను, టిఎస్ఎల్ 1 2 3 4 అని చెప్పించాను. మెయిన్ బ్యాంక్ అకౌంట్, చెక్ ఇన్, చెక్అవుట్ అంటే బ్యాంక్ డిపాజిట్స్, బ్యాంక్ పేమెంట్స్. ఆ తర్వాత ఎక్స్పెన్సెస్ ఇట్ కెన్ బి బ్యాంక్ ఛార్జెస్ ఆర్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఎనీథింగ్ అనమాట. ఓకేనా. ఈ 4 రకాల ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేశాను. ఈ 4 రకాల ట్రాన్సాక్షన్స్ నేను ఏం చేశాను అంటే అకౌంట్ సింబల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఆ అకౌంట్ సింబల్స్కి నేను ఇదిగో మెయిన్ బ్యాంక్ అకౌంట్లో ప్లస్ మనకు పాజిటివ్ అవుతుంది, చెక్ ఇన్ అంటే మనకు డిపాజిట్ అవుతుంది కాబట్టి మనకు పాజిటివ్ అవుతుంది, రెండు కూడా పాజిటివ్ అవుతాయి. ఓకేనా. చెక్అవుట్ ఇది మనకి మైనస్ అవుతుంది. ఓకేనా. మెథడ్ వచ్చేసి మైనస్ ప్లస్ ఇట్స్ ఓకే, ఇది ఓకే. ఓకేనా. ఇక్కడ వచ్చేసి జిఎల్ అకౌంట్, నేను స్పెసిఫిక్ జిఎల్ అకౌంట్ పోవాలంటే ఆ స్పెసిఫిక్ జిఎల్ అకౌంట్ అనేది తెచ్చుకుంటాను, లేదంటే అన్ని ప్లస్ తెచ్చుకుంటాను, కానీ నేను జిఎల్ అకౌంట్ ఇస్తాను. ఆ జిఎల్ అకౌంట్ మాత్రమే పోవాలని చెప్తాను. ఓకేనా. ఆ తర్వాత ఏం చేశాను నేను, ఇతర దగ్గర వచ్చి పోస్టింగ్ రూల్స్ క్రియేట్ చేశాను. మెయిన్ బ్యాంకు, సబ్ బ్యాంకు జస్ట్ కేస్ క్రియేట్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి చెప్పాను. ఓకేనా. సో ఫస్ట్ కనుక మెయిన్ బ్యాంక్ అకౌంట్ దగ్గర పోస్ట్ అయితే డెబిట్ టు క్రెడిట్. ఓకేనా. డెబిట్ టు ఈ సింబల్ పడాలి, క్రెడిట్ టు ఈ సింబల్ పడాలి. ఓకేనా. ఇక్కడ ఏం చేశాను 1 ఇచ్చాను. 1 అంటే ఏంటిది, నీకు డైరెక్ట్ పోస్ట్. ఓకేనా. 40 అండ్ 40 ఇచ్చాను. ఇక్కడికి వచ్చేసి చెప్పాను క్లియర్ అవ్వాలని చెప్పాను. అప్పుడు ఏం చేస్తున్నా అంటే కస్టమర్ క్లియరింగ్గా, వెండర్ క్లియరింగ్గా అని ఈ పోస్టింగ్ ఏం బట్టి చేస్తుంది. ఓకేనా. ఈ అల్గారిథంని ఏం అల్గారిథం పెట్టి నెక్స్ట్ చూపిస్తాను. ఓకేనా. దీన్ని బట్టి వెండర్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, ఏం పేమెంట్, వెండర్ క్లియరా, కస్టమర్ క్లియరా అనేది ఇక్కడ నేను చెప్పాను అన్నమాట సిస్టమ్కి. ఓకేనా. అలా రూల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎంపీ 940 అనేది
పెట్టుకొని తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే FREV, ఓకేనా, FREV స్టాండర్డ్, ఓకేనా, FTFR, ఓకేనా. ఈ నేమ్స్ మనం ఏమైనా పెట్టుకోవచ్చులే, ఓకేనా. ఈ సింబల్స్, ఓకేనా, ఏంటి అంటే ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్స్, బ్యాంక్ కోడ్ చెక్ కీస్ అనమాట. ఇది తీసుకొచ్చి మన సింబల్స్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది మొత్తం పెట్టేసేసి చేశాను. ఆ తర్వాత ఏం చేశాను, నా కంపెనీ కోడ్ కొన్నటువంటి ఆ ఫస్ట్లో క్రియేట్ చేసిన 2 స్టెప్లో ఉంది సార్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఫైల్ ఫార్మాట్, నా కంపెనీ కోడ్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ FF_, ఫైల్లోకి వెళ్ళేసి నేను ఇంపోర్ట్ కొట్టంగానే ఈ పారామీటర్స్ సెలెక్ట్ చేసుకొని అలా ఇంపోర్ట్ కొట్టంగానే నాకు ఇగో ఈ 4 ట్రాన్సాక్షన్స్ అనేవి హిట్ అయినాయి, ఓకేనా. దానికి నేనేం చేశాను అంటే ఇక్కడ నాకు ఫైల్ వచ్చాడు, నాకు ఫ్లాట్ ఫైల్ ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఏం చేస్తా అంటే మనకు ఆ ఫైల్ MT940 టెక్స్ట్ ఫైల్ ఉంటుంది సార్. ఈ ఫైల్ నేను చేసేది ఎలా ఓపెన్, ఇదివరకు అయితే మనకి ఓపెన్ వచ్చేది చేసి అలా చేయాలి. సరే నేనేం చేస్తాను అంటే నీకు MT940 టెక్స్ట్ ఫైల్ అని చెప్పి గూగుల్ గురించి చూపిస్తాను మీకు సింపుల్గా. అంటే ఏముంటుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏంటిది, ఆ తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఓకేనా, ఆ తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, ఓకేనా, అవన్నీ కూడాను దాంట్లో ఉంటాయి, ఓకేనా. మల్టీ షిప్ డమ్మీ, ఓకేనా, ఇదిగో ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్, ఓకేనా. ఇదిగో 20, ఓకేనా. ఈ 20 అంటే ఏంటంటే ఇది వచ్చేసేసి నీకు ఏ రోజు ఏ డేట్ను వచ్చింది, ఓకేనా, ఆ డేటు నీ యొక్క స్టేట్మెంట్ నెంబర్ ఎంత అనేది ఇది చెప్తుంది, ఓకేనా. 25 వచ్చేసి ఏంటంటే నీ బ్యాంకుకి అండ్ నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఓకేనా, నీ బ్యాంకుకి అండ్ బ్యాంక్ అకౌంట్కి నెంబరు. 28C అనేది నీ స్టేట్మెంట్ డే అండ్ స్టేట్మెంట్ అనుకుంటా, ఓకేనా. దీన్ని నేను చెక్ చేస్తాను, ఓకేనా. 60F అంటే ఏంటంటే ఇది నీ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఓకేనా. ఈ రోజు నీ బ్యాంకులో ఇంత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ తర్వాత 61 అనేది వచ్చేసేసి ఇదిగో ఈ ట్రాన్సాక్షన్ ఇంత అమౌంట్ అనేది నీ దాంట్లో డెబిట్ క్రెడిట్ అయింది, ఓకేనా. అది ఇదిగో REFF01 అనేది నీ ట్రాన్సాక్షన్ టైప్ కాదు. NTRF అనేది నీ ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్. దీనికి మనకంటూ ఒక రూల్ క్రియేట్ చేసుకుంటాం, ఆ రూల్ని బట్టి ఈ అమౌంట్ దీనికి పోస్ట్ అయిపోద్ది, ఓకేనా. ఆ తర్వాత 86 అంటే ఇది ఎవరికి వచ్చింది, ఓకేనా. ఈ $100 ఇన్కమింగ్ పేమెంట్ ఎవరి నుంచి వచ్చింది, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కంపెనీ X, ఓకేనా. వాటి డీటెయిల్స్ ఇచ్చేది ఈ ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్ 61, 81 86 అనేది ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ట్రాన్సాక్షన్ ఉంది ఏంటంటే 61 అంటే మళ్ళీ ఇంకో ట్రాన్సాక్షన్ ఏంటి, NMSC అంటే ఇది ఇంకో ట్రాన్సాక్షన్ ఏదో జరిగింది, ఓకేనా. REF2, ఓకేనా. ఏం చేశాడు, అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది వచ్చింది అనమాట, ఓకేనా. వెండర్ బై అని చెప్పి అంటున్నాడు. ఆ తర్వాత ఈ 2 ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఇంత ఓపెనింగ్ బ్యాలెన్స్, ఈ 2 ట్రాన్సాక్షన్ జరగడం వల్ల ఇంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందని చెప్పాను. వీటిల్లో ఓపెనింగ్ బ్యాలెన్స్, ఈ ట్రాన్సాక్షన్స్, ఈ పోస్టింగ్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వకపోయినా నీకు అప్లోడ్ అవ్వదు, క్లియర్ అవ్వవు. ఇదిగో ఈ బ్యాంకుకి ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మ్యాచ్ అవ్వకపోయినా నీకు ఈ ఫైల్ అప్లోడ్ అవ్వదు, ఓకేనా. ఈ డేట్కి ఈ స్టేట్మెంట్ నెంబర్ కూడా కరెక్ట్ లేకపోయినా అవ్వదు. సో దిస్ ఈస్ సో వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్ అనమాట. నీకు చాలా పర్టికులర్గా ఉంటుంది అనమాట. బేసిక్ హెడర్ బ్లాక్ ఇస్ ట్రాన్సాక్షన్స్ మ్యాండేటరీ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్టేట్మెంట్ జనరేటెడ్ బై ది బ్యాంక్, ఓకేనా. ఇది 20 అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ జనరేటెడ్ బై ది బ్యాంక్, ఓకేనా. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ డేట్ అండ్ స్టేట్మెంట్ నెంబర్, ఓకేనా. 25 అకౌంట్ ఇన్ఫర్మేషన్, IBAN అకౌంట్ నెంబరు, IBAN ఆర్ అకౌంట్ నెంబర్ ఆఫ్ ద క్లయింట్, ఓకేనా.
మన దగ్గర ఉంటుందంటే బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ కేర్ అని 2 ఉంటాయి. అయిపోయిన అనొచ్చు, బ్యాంక్ కేర్ అనొచ్చు ఇంటర్నేషనల్ బ్యాంక్ అయితే. ఓకేనా. 60F ఓకే చూసారా ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ మ్యాండేటరీ. ఓకేనా. ఫైనల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ద డే, ఆ రోజుకి ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకేనా. స్ట్రక్చర్ డెబిటా క్రెడిటా, డేట్. ఓకేనా. కరెన్సీ ఐఎస్ఓ కోడ్. ఓకేనా. అది ఏ కరెన్సీలో యూఎస్డీలో వచ్చిందా, ఐఎన్ఆర్లో వచ్చిందా, ఏ వచ్చింది. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇదిగో C2026 EUR 50,000. ఓకేనా. 26F క్లోజింగ్ బ్యాలెన్సెస్. ఓకేనా. 86 ఇన్ఫర్మేషన్ అబౌట్ ది అకౌంట్ హోల్డర్. ఓకేనా. ఇలా వస్తుంది. ఓకేనా. ఇవన్నీ కూడా వాడు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. మనం ఇలాగో ఫైల్ చేసుకోవాలి అంటే ఏం చేస్తామంటే మనం మన 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 స్టేట్మెంట్ నెంబరు. ఓకేనా. మన బ్యాంక్ అకౌంట్ కి అండ్ అకౌంట్ నెంబరు. ఓకేనా. ఇది 28C అనేది ఏంటిది, 28C స్టేట్మెంట్ నెంబర్, మ్యాండేటరీ స్టేట్మెంట్ ఆప్షనల్లీ ఫాలోడ్ బై సీక్వెన్స్ నెంబర్. ఓకే యా. ఇప్పుడు ఒక రోజులో 2-3 స్టేట్మెంట్లు వచ్చినాయి అనుకో. ఓకేనా. ఇది 1 ఆఫ్ ద 1 ఆఫ్ ద 2 లైక్ 2 ఆఫ్ 2 3 ఆఫ్ 2. ఓకేనా. ఇది మారాలి. ఓకే. ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్ మారుతుంది. ఈ స్టేట్మెంట్ లో 2 ఉన్నాయి అనుకో, 1 ఆఫ్ 1 ఆఫ్ 2 అనేది కూడా మనం ఇక్కడ చెప్పాలన్నమాట. సో అది ఇది. ఓకేనా. ఇట్లా ఏది మిస్ అయినా, ఏది మిస్ మ్యాచ్ అయినా ఇప్పుడు ఒకసారి అప్లోడ్ చేసేసాం అనుకో, అయిపోయింది. నెక్స్ట్ రేపు వచ్చిందో ఒకటి అప్లోడ్ చేసాం అనుకో, టుడే క్లోజింగ్ బ్యాలెన్స్ ఈస్ టుమారోస్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకేనా. ఈ రోజు క్లోజింగ్ బ్యాలెన్స్ రేపు ఓపెనింగ్ బ్యాలెన్స్ అయింది. అది తెలుసుకొని దాన్ని మళ్ళీ మనం ఈ ఫైల్గా చేసుకొని దాని తర్వాత మళ్ళీ ట్రాన్సాక్షన్ చేసుకొని బ్యాంక్ చార్జెస్ అన్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం పోస్ట్ చేస్తాం. ఓకేనా. ఈ ఫైల్ తీసుకెళ్ళి ఎప్పుడైతే మనము FF_4 ఫైల్ అప్లోడ్ చేస్తామో, అప్లోడ్ చేస్తే అప్పుడు ఏమైందంటే బ్యాంక్ ఆటోమేటిక్గా నీకు పోస్టింగ్స్ క్లియరింగ్స్ అన్ని చేస్తుంది. ఓకేనా. నేను ఆ స్క్రీన్ షాట్ అన్ని ఇక్కడ పెట్టినట్టున్నాను. ఓకేనా. ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ పెట్టాను. ఓకేనా. దీంట్లో పెట్టినట్టున్నాను. సో ఇలాగా నీకు అవుతుంది. ఓకేనా. దీన్ని యూజ్ చేసి నేను మీకు రేపు ఒక 4-5 ట్రాన్సాక్షన్లు క్రియేట్ చేసి మీకు ఆ సింబల్స్ ఎలా క్రియేట్ చేస్తాము, GL అకౌంట్స్ ఎలా క్రియేట్ చేస్తాము, చేసిన తర్వాత ఆ పోస్టింగ్స్ ఎలా జరుగుతాయి, ఆ ఫైల్ ఎలా ప్రిపేర్ చేస్తాం, ప్రిపేర్ చేసిన దానికి ఏం కాషన్స్ తీసుకోవాలి, ఆ కాషన్స్ తీసుకున్న తర్వాత ఏమేమి మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, ఫైల్ ప్రిపేర్ చేసుకొని ఎలా అప్లోడ్ చేసుకుంటాం అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, EBRS అంటే ఏంటిది అనేది? ఓకేనా. అర్థమైంది ఎక్స్ప్లెనేషన్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, డౌట్ ఉన్నాయా? ఓకేనా. శ్రీజ, నిరుష ఓకేనా.